హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నేచర్ స్పేస్. ఈరోజు వీడియోలో మందారం మొక్కను కొమ్మలతో ఈజీగా సింపుల్గా ఎలా పెంచాలో చూద్దాం. అలాగే ఈ వీడియోలో ప్రోపగేషను, ట్రాన్స్ప్లాంటేషన్ నుండి మళ్ళీ న్యూ ప్లాంట్ ఫ్లవరింగ్ వరకు 6 మంత్స్ ప్రాసెస్ మొత్తం ఇవ్వడం జరిగింది. అప్డేట్స్తో సహా ఉన్నాయండి. ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ ఫస్ట్ మీరు వీడియోలో చూశారు కదా, నేను ఆ ప్లాంట్ నుంచే కటింగ్స్ తీసుకున్నానండి. ఆ కటింగ్స్ కూడా ఏంటంటే హార్డ్ వుడ్ కానివ్వండి, సెమీ హార్డ్ వుడ్ కానీ ఉండే విధంగా చూసుకోండి. ఇవి కూడా ఏంటంటే మనకి మినిమం మన వేలు సైజులో ఉంటే బాగుంటుందండి. మన చిటికిన వేలు సైజు కానీ మామూలుగా మధ్య వేలు సైజు కానీ ఉండేట్టుగా తీసుకోండి. ఆ కటింగ్స్కి ఏంటంటే ఈ చుట్టూ ఉన్న ఆకులు కానివ్వండి, బ్రాంచెస్ కానివ్వండి నీట్గా తీసేయండి. ఆ తీసే క్రమంలో ఏంటంటే ఈ స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా చూడండి. ఈ కటింగ్స్ యొక్క స్కిన్ కానివ్వండి, నోట్స్ కానివ్వండి డ్యామేజ్ అవ్వకుండా చూసుకోండి. మనం ఏంటంటే కింద మనకి 45 డిగ్రీస్ యాంగిల్ వచ్చేట్టుగా చూసుకోండి. అది కూడా ఏంటంటే నోడ్ కింద కట్ చేసే విధంగా చూసుకోండి. ఎందుకంటే ఆ నోడ్ ఏంటంటే మనకి సాయిల్లోకి వెళ్ళాలి. అది అట్లా 45 వచ్చేట్టుగా చూడండి. నేను యాక్చువల్గా 4 కటింగ్స్ ప్రిపేర్ చేసుకున్నానండి. 4 ఏంటంటే 2 లేతగా ఉన్నాయి. వాటిని పక్కన పెట్టేసి నేను 2 మాత్రమే సెలెక్ట్ చేసుకున్నాను. నేను నార్మల్ సాయిల్ మిక్స్ తీసుకున్నానండి. గార్డెన్ సాయిల్, కంపోస్టు, కోకోపీటు ఈ మూడింటిని మిక్స్ చేశాను. ఈ స్టెమ్ ఏంటంటే 2 నోట్స్ లోపలికి వెళ్ళే విధంగా ఇన్సర్ట్ చేసుకోవాలండి మినిమం. నేనైతే 4 నోట్స్ వరకు లోపలికి వెళ్ళే విధంగా పెట్టాను. 2 స్టెమ్స్ కూడా అలాగే 4 నోట్స్ లోపలికి వెళ్ళే విధంగా పెట్టాను. దీని తర్వాత ఏంటంటే ఈ స్టెమ్స్ చుట్టూ కూడా కొంచెం గట్టిగా ప్రెస్ చేయాలండి. ఎందుకంటే ఎయిర్ గ్యాప్స్ లేకుండా మనం చూసుకోవాలి. దీనికి ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలండి. తర్వాత మనం వాటర్ ఇచ్చుకోవాలండి. వాటర్ అయితే మాత్రం ఫుల్గానే ఇచ్చాను. మీరు కూడా అలాగే వాటర్ ఫుల్గా ఇచ్చుకోవచ్చండి, ఇబ్బంది ఏం లేదు దీనివల్ల. తర్వాత ఏంటంటే అండి, మనం దీనికి ఒక ట్రాన్స్పరెంట్ పాలిథిన్ కవర్తో కవర్ చేశానండి మొత్తం కూడా. ఎందుకంటే ఒక గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ వస్తుంది అన్నమాట దీనివల్ల ఏంటంటే మనకి స్టెమ్ కింద నుంచి మనకి రూట్ ఫామ్ అయ్యేంత వరకు కూడా స్టెమ్ అనేది ఎండిపోకూడదు. దానికోసం అని చెప్పని మనం ఇలా ఏర్పాటు చేయడం జరిగిందండి. దీని ఏంటంటే కింద గాలికి ఎగిరిపోకుండా ఒక తాడు పెట్టి కింద కట్టేసేయండి గట్టిగా. తర్వాత దీన్ని మనం హోల్స్ పెట్టుకోవాలండి దీనికి. ఎందుకంటే ఇక్కడ లోపల మనం ఈ కవర్ పెట్టడం వల్ల మాయిశ్చర్ మెయింటైన్ అవుతుంది. అలాగని టూ మచ్ మాయిశ్చర్ కూడా మంచిది కాదండి. దానివల్ల ఏంటంటే మనం ఎక్కడైతే స్టెమ్ని కట్ చేసామో అక్కడ ఫంగస్ వచ్చే అవకాశం ఉంటుంది. అలా రాకుండా మనము ఎక్స్ట్రా మాయిశ్చర్ బయటికి పోవడం కోసం మనం దీనికి హోల్స్ పెట్టుకోవాలండి. ఆ హోల్స్ కూడా మనము సాధ్యమైనంత వరకు ఎక్కువ హోల్సే పెట్టుకోవాలండి. ఇక ఈ విధంగా మనం హోల్స్ పెట్టుకోవాలండి. మనం ఎన్ని హోల్స్ పెట్టుకుంటే అంత బెటర్గా ఉంటుంది. ఈ స్టెమ్స్కి ఏంటంటేనండి ఆక్సిజన్ కూడా చాలా అవసరం. ఈ హోల్స్ వలన ఆక్సిజన్ సప్లై బాగుంటుంది. మనకి ఆక్సిజన్ సప్లై బాగుంటే మనకి సక్సెస్ రేట్ కూడా చాలా బాగుంటుందండి. ఇది మనకు వచ్చేసి 20 డేస్లో మనకి గ్రోత్ రేట్ ఇలా ఉందండి. ఇలా గ్రో అయిందండి. ఇది 20 డేస్ ప్లాంట్ అండి. ఇది 35 డేస్ తర్వాత ఇలా ఉందండి. ఇది మన స్టెమ్స్ గ్రోత్ ఇలా ఉన్నాయి చూడండి. చాలా హెల్తీగా వచ్చినాయి, చాలా షైనీగా ఉన్నాయి కూడా చూడండి. లీవ్స్ చాలా బాగా వచ్చినాయి. మనకి 55 డేస్ తర్వాత అండి, 55 డేస్ తర్వాత మన ప్లాంట్స్ ఇలా ఉన్నాయి. ఈ 2 స్టెమ్స్ కూడా ఇలా ఉన్నాయండి. $90 డేస్ తర్వాత అండి. ఇది ఆల్మోస్ట్ ఏంటంటే మనకి 90 డేస్ తర్వాత అంటే 3 మంత్స్ అండి. 3 మంత్స్కి మనకి ట్రాన్స్ప్లాంటేషన్కి రెడీగా ఉన్నాయండి ఇవి. నెక్స్ట్ ఏంటంటే మనం ట్రాన్స్ప్లాంట్ చేసుకోవడమేనండి వీటిని. ఇంకా ఇప్పుడు మనం సాయిల్ మిక్స్ చూద్దామండి. గార్డెన్ సాయిల్ 40%, కంపోస్ట్ 20%, కోకోపీట్ 20%, శాండ్ 20%. మనం ఏంటంటే 1 కప్పు ఘనజీవామృతం కూడా తీసుకున్నామండి. నెక్స్ట్ ఏంటంటే మనకి కుండీ సెలెక్షన్ అండి. కుండీ వచ్చేసి నేను 12 ఇంచ్ కుండీ తీసుకున్నాను. 12 ఇంచ్ పాట్, రెడీమేడ్ పాట్ తీసుకున్నాను. దీనికి రెడీమేడ్ హోల్స్ ఉంటాయి కాబట్టి ఈ హోల్స్ను కవర్ చేయడం కోసం కోకో షెల్స్ను కొబ్బరి పీచుతో కవర్ చేశాను. ఎందుకంటే మనకి వాటరింగ్ చేసినప్పుడు వాటర్తో పాటు సాయిల్ కూడా వెళ్ళిపోతుంది. అలా పోకుండా ఉండటం కోసం మనం వాటితో కవర్ చేసాము. మన కుండీ సగానికి మనం సాయిల్ తీసుకోవాలండి. ఇప్పుడు మనకి ఈ 2 కటింగ్స్ కూడా మనకి 90 రోజుల కటింగ్స్ అండి. ఇది మనకి ఏంటంటే ఇప్పుడు ఈ ట్రాన్స్ప్లాంటేషన్ సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ ట్రాన్స్ప్లాంటేషన్ కార్యక్రమం చేద్దాం. దీనిలో భాగంగా ఏంటంటే మనం ముందుగా ఈ మొక్కల్ని కుండీలోంచి బయటికి తీయాలండి జాగ్రత్తగా.
అందుకోసం చెప్పిన కుండీని అన్ని వైపులా కూడా మనము స్మూత్గా తట్టాలండి. తడితే ఏంటంటే అది లోపలంతా కూడా లూజ్ అవుతుంది. ఇట్లా ఈ విధంగా అండి కొంచెం కుండీని కొంచెం కదిలిస్తూ బాటంలో కానీ సైడ్స్ కానీ తట్టిన తర్వాత అలా పైన కింద సపోర్ట్ తీసుకొని చేయి పెట్టేసి ఇలా తీస్తే ఇట్లా ఓపెన్ అవుతుంది నీట్గా. ఇవి మనం ఏంటంటే మనం ఫస్ట్లో పెట్టినటువంటి కోకో షెల్స్ కానివ్వండి, కొబ్బరి పీచు ఇవన్నీ తీసేసిన తర్వాత ఇలా జాగ్రత్తగా రిమూవ్ చేయాలండి. దాని తర్వాత మనం ఏంటంటే మనకి ఈ రెండు కటింగ్స్ పక్క పక్కనే ఉన్నాయండి. దానివల్ల ఏంటంటే ఒకవేళ లోపల రూట్స్ ఏమైనా పెనేసుకున్నాయా అది కూడా మనకి తెలియదు కాబట్టి మనం జాగ్రత్తగా సపరేట్ చేయాలండి ఇట్లా మెల్లగా. లక్కీగా ఏంటంటే మనకి సాయిల్ మెత్తగా ఉంది, సో అందువల్ల ఏంటంటే మనకి ఈజీగా సపరేట్ అయినాయి. కొన్ని సందర్భాలు ఏంటంటే కొంచెం సాయిల్ హార్డ్ ఉంటుంది. హార్డ్ ఉన్నప్పుడు మనం జాగ్రత్తగా కొంచెం సాయిల్ రిమూవ్ చేసుకుంటూ తీయాల్సి ఉంటుంది. మనకైతే ఆ ప్రాబ్లం లేదు ప్రెసెంట్. చూడండి మనకి ఏంటంటే రూట్స్ కూడా ఏంటంటే మెరేసుకోలేదు, దేనికి కూడా పెన వేసుకోలేదు, దానికి సపరేట్గా ఉన్నాయి. చూడండి రూట్స్ కూడా నీట్గానే ఉన్నాయి, లెంతీగా కూడా వచ్చినాయి. సో దాన్ని మనం యాజ్ ఇట్ ఈజ్గా మనం ఇలా ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చండి మనం కుండీలో. ఈ విధంగా మనం డైరెక్ట్గా పెట్టేసుకోవచ్చు. మనం ప్రిపేర్ చేసుకున్న సాయిల్తో కుండీని ఫిల్ చేసుకున్నామండి. కుండీ ఫిల్ చేసిన తర్వాత కొంచెం ప్రెస్ చేయండి జెంటిల్గా. సెకండ్ పార్ట్ అండి ఇది, సెకండ్ కటింగ్ ఉంది కదా, సెకండ్ పార్ట్ ప్రిపేర్ చేసుకున్నాం. ఈ సెకండ్ పార్ట్లో కూడా డైరెక్ట్గా మనం ఎట్లా పెట్టేసుకోవచ్చు అండి. మనం ఫస్ట్లో అనుకున్నాం కదా, మనం దీనిలో ఏంటంటే మనం ఘనజీవామృతం ఒకటి వాడాం కదండి. దానివల్ల ఏంటంటే మనకి సాయిల్ హెల్త్ ఒకటి ఇంప్రూవ్ అవుతుందండి, ప్లాంట్ గ్రోత్ కూడా బూస్ట్ అవుతుంది. మనకి ఎర్త్ వామ్స్ ఉన్నాయి కదండి, మనకి ఎర్త్ వామ్స్ ఏంటంటే మంచిగా గ్రో అవుతాయి. దీనిలో ఎర్త్ వామ్స్ గ్రో అవడానికి ఇది బాగా సపోర్ట్ చేస్తుంది. ఈ ప్లాంట్కి న్యాచురల్ పెస్టిసైడ్ గాను మరియు ఫెర్టిలైజర్ గాను కూడా ఉపయోగపడుతుందండి. ఇది స్నేల్స్ ఉంటాయి కదండి, మనం జనరల్గా మనం ఈ సాయిల్ అనేది మనం బయట నుంచి తెచ్చుకుంటాం. గార్డెన్ సాయిల్ ఏంటంటే ఎక్కువ స్నేల్స్ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ స్నేల్స్ని మొత్తాన్ని కూడా కంట్రోల్ చేస్తుందండి మనకి ఘనజీవామృతం అనేది. దీన్ని రెగ్యులర్గా మనం వాడామంటే కనుక ఈల్డింగ్ కూడా బాగుంటుంది. ఫ్లవర్స్ చాలా బాగా వస్తాయి, పెద్దగా వస్తాయి, సైజులో కూడా చాలా బాగుంటుందండి ఈల్డింగ్ కూడా. మనం పండ్ల మొక్కలు కానీ వాడామంటే పళ్ళు కూడా చాలా పెద్దగా వస్తాయండి, చాలా ఫ్రెష్గా కూడా ఉంటాయి మనకి. రెండు ప్లాంట్స్ కూడా మనం ప్లాంట్ చేసుకోవడం అయిపోయిందండి, ట్రాన్స్ప్లాంట్ చేసుకోవడం అయిపోయింది. మనం ఇప్పుడు దీనికి వాటరింగ్ ఇద్దామండి. చూడండి చాలా హెల్తీగా ఉన్నాయి కదండి, చాలా ఫ్రెష్గా ఉన్నాయి, హెల్తీగా ఉన్నాయి. రెండు కూడా ఇట్లా వాటరింగ్ చేసుకున్నామండి. మనం ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత 1 మంత్కి ప్లాంట్స్ ఇలా ఉన్నాయండి. ఆ లీవ్స్ కూడా చూసారండి ఎంత కలర్ ఉన్నాయో, డార్క్గా. రెండు కూడా చాలా హెల్తీగా ఉన్నాయి, రెండు కూడా ఈవెన్గా వస్తున్నాయి. ప్లాంట్స్ కూడా చాలా బాగా వచ్చినాయండి ప్లాంట్స్. మనకేంటంటే ఇప్పుడు ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత ఇది 3 నెలలకండి ఇది. అంటే టోటల్గా ఏంటంటే మనము స్టెమ్ కటింగ్ తీసుకున్న దగ్గర నుంచి 6 మంత్స్ అండి ఇప్పటికి. ఈ 6 మంత్స్కి మనకి ఫస్ట్ ఫ్లవరింగ్ వచ్చిందండి. ఫస్ట్ ఫ్లవరింగ్ 6 మంత్స్కి వచ్చింది. అది ఫ్లవర్ కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు. చూడండి ఫ్లవర్ కూడా చాలా హెల్తీగా ఉందండి, చాలా కలర్ఫుల్గా కూడా ఉంది ఫ్లవరు, చాలా బాగా వచ్చినాయి. ఈ ఫస్ట్ ఫ్లవర్ చూసిన తర్వాత ఈ 6 మంత్స్ పడ్డ కష్టం అంతా కూడా మర్చిపోయామండి. మనకి ప్రజెంట్ ఇలా ఉందండి 1 ఇయర్ ప్లాంట్. ఇప్పుడు ఇది 1 ఇయర్ తర్వాత ఏంటంటే మనం ఇప్పుడు దీన్ని మొత్తం ప్రూన్ చేస్తామండి. ఇప్పుడు ప్రూన్ చేసేసి ఒక్కొక్క స్టెమ్కి అంటే వేరే కలర్ మందారాన్ని మనం గ్రాఫ్టింగ్ చేస్తామండి. ఇంకా వేరే కలర్స్ ఉంటాయి కదా మనకి, ఆ కలర్స్తో గ్రాఫ్టింగ్ చేస్తాము. గ్రాఫ్టింగ్ చేసేసి నెక్స్ట్ మనకి థర్డ్ కలర్ ఏమొస్తుంది అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి మీకు. మనకి మందారానికి ప్రధాన శత్రువు ఎవరైనా ఉన్నారంటే అది పిండి నల్లి అండి. పిండి నల్లి రాకుండా ఉండడానికి కానివ్వండి, ఒకవేళ వచ్చిన తర్వాత కానివ్వండి, మనం 1 లీటర్ వాటర్లో 5 ml వేప నూనె, ఒక 2 ml మైల్డ్ షాంపూ తీసుకొని బాగా మిక్స్ చేసి స్ప్రే చేయండి. మళ్ళీ పిండి నల్లి మీ కంటికి కనిపించదు. ఇది నేను యాక్చువల్గా ఇది మన గార్డెన్లోది కాదండి, నేను మీకు ఐడియా కోసం ఏంటంటే నేను బయట నుంచి తీసుకొచ్చి మీకు ఇది చూపిస్తున్నాను.
పిండి నెల్లంటే ఒకసారి మన గార్డెన్లో ఉంటే రావటం ఉండదు జరిగితే అన్ని ప్లాంట్స్కి ఇది స్ప్రెడ్ అవుతుందండి. ఇది చాలా మోస్ట్ డేంజరస్ ఇది. కాబట్టి మనం ఇది రాకుండా చూసుకోవడమే బెటర్ అండి ఇది మనకి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో పైన డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.